హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. నేను ఈరోజు చాలామందికి ఎంతో ఇష్టమైన బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ చాలామంది చిగురు వస్తుందని, కరకరలాడకుండా ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందని చేయడానికి అంత ఇష్టపడరు ఫ్రెండ్స్. కానీ కొన్ని టిప్స్తో ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ బెండకాయ ఫ్రై అయితే నేనైతే ఇక్కడ 250 గ్రాముల బెండకాయలు అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని బెండకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ టిప్స్తో బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేశారంటే అస్సలు జిగురు రాదండి. బెండకాయలన్నీ వాష్ చేసుకున్నాక ఒక క్లాత్తో తుడుచుకొని బెండకాయలు కట్ చేసుకోవాలి. బెండకాయలు అనేవి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండా అయితే బెండకాయలు అందులో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల బెండకాయలో జిగురు అనేది రాదండి. మినిట్స్ తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ బెండకాయ ఫ్రై వేడివేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2-3 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం చేసే బెండకాయ ఫ్రై. సన్నిటి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇప్పుడైతే బెండకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. ఎప్పుడైనా మనం బెండకాయ ఫ్రై చేసేటప్పుడు బెండకాయ ఫ్రై పైన అయితే క్యాప్ అనేది పెట్టుకోవద్దండి. ఇలా క్యాప్ పెట్టకుండా కుక్ చేసుకుంటేనే జిగురు అనేది రాకుండా ఉంటుందండి. 6 మినిట్స్ అయితే బెండకాయలంటికి హాఫ్ వరకు కుక్ అయిపోయాయండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడే సాల్ట్ అనేది వేసుకోవద్దండి. సాల్ట్ అనేది చివరిలో వేసుకోవాలండి. ముందే వేసుకుంటే బెండకాయ నుండి జిగురు అనేది వస్తుంది. మినిట్స్ తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ముద్ద కాకుండా జిగురు రాకుండా ఉండాలంటే చివరిలో ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనం చేసే కర్రీ జిగురు రాకుండా ముద్దగా కాకుండా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కర్రీ అనేది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో ఒకసారి ఈ చిట్కాలతో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.